how can we start and how can we create a document file? ఇది మనం ఈరోజు నేర్చుకుంటాం. దీంట్లో ఫస్ట్ విండోస్ బటన్ని క్లిక్ చేస్తాం. విండోస్ బటన్ని క్లిక్ చేస్తే ఇలా పైకి వస్తుంది. దాని తర్వాత వర్డ్ అని టైప్ చేస్తాం. టైప్ చేసిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది. దీన్ని ఏం చేస్తానంటే బ్లాంక్ డాక్యుమెంట్ అని దీన్ని ఇలా క్లిక్ చేస్తాను. క్లిక్ చేసిన వెంటనే నాకు పైన టైటిల్ బార్లో నేను ప్రీవియస్ క్లాస్లో చూసాను. టైటిల్ బార్లో ఏముంది? డాక్యుమెంట్ 1 కంపాటబిలిటీ మోడ్ అని ఉంది. ఇది టైటిల్ బార్. సో దీని తర్వాత నెక్స్ట్ రిబ్బన్. దీంట్లో మెనూ ఉన్నాయి. దాని తర్వాత ఇదంతా రిబ్బన్. దీంట్లో గ్రూప్స్ ఉన్నాయి. ఈచ్ మెనూ కింద గ్రూప్స్ ఉంటాయి. గ్రూప్స్ లో ఐకాన్స్ ఉంటాయి. ఎస్టర్డే నేర్చుకున్నాం. సో దీని తర్వాత ఇంకా ఇక్కడ బాడీ అనేది వైట్ స్క్రీన్ లో ఉంది. దీన్ని మనం బాడీ అంటాం. అండ్ లాస్ట్ లో మనం చూసింది దిస్ ఈజ్ ఇన్ఫర్మేషన్ బార్. ఇది మనం నిన్న చూసాం. అయితే ఈ రోజు ఏ విధంగా డాక్యుమెంట్ ని మనం సేవ్ చేయగలుగుతాం అనేది నేర్చుకుందాం. సో ఫైల్కి వెళ్తాం. ఫైల్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ సేవ్ అనే ఆప్షన్, సేవ్ యాజ్ అనే ఆప్షన్, 2 ఆప్షన్స్ ఉన్నాయి. సేవ్ అంటే ఏమవుతుందంటే ప్రస్తుతానికి ఎంతవరకు అయితే మనం ఏదైనా వర్క్ చేస్తే ఆ వర్క్ అలానే ప్రిజర్వ్ అయిపోయి ఆ ఫైల్లోకి వెళ్ళిపోతుంది. సపోజ్ పేరే పెట్టలేదు అనుకోండి, నేమ్ ఇవ్వలేదు డాక్యుమెంట్, అప్పుడు సేవ్ అని క్లిక్ చేస్తే ఫస్ట్ నేమ్ అడుగుతుంది. ఏం నేమ్తో సేవ్ చేయాలి అని. సో ఇప్పుడు క్లిక్ చేస్తా చూడండి, సేవ్ క్లిక్ చేశారు. ఎక్కడ సేవ్ చేయాలి? దిస్ కంప్యూటర్. దిస్ కంప్యూటర్లో ఎక్కడ? మై డాక్యుమెంట్స్. మై డాక్యుమెంట్స్ లో ఎక్కడ? సో ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నా. సో ఎంఎస్ ఆఫీస్ శాంపుల్ టెస్ట్ అని ఒకటి క్రియేట్ చేశాను. దాంట్లో నేను మిస్టర్ హఫీజ్ నా పేరు పెట్టాను. దాని తర్వాత టెస్ట్ 1 అనేది లేదా డాక్యుమెంట్ 1 DOC1 అని సేవ్ చేస్తా. అంటే ఇక్కడ మీరు గమనించాల్సింది ఇంకోటి, నేను ఇక్కడ క్లిక్ చేసింది, టైప్ చేసింది MRHAFEEZ _ దాని కింద ఇలా హైఫన్ పెట్టా కదా, దాన్ని _ అంటాం. అది ఎక్కడ ఉంటుంది అంటే షిఫ్ట్ పట్టుకొని ప్లస్ ఈక్వల్ టు పక్కన మైనస్ లాంటి సింబల్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే వస్తుంది. మీరు షిఫ్ట్ పట్టుకోకుండా మైనస్ అది పెట్టారనుకోండి, ఇలా వస్తుంది. షిఫ్ట్ పట్టుకోకుండా ఇది తీసుకోదు. సో మీరు ఏది ఇవ్వాలి అనేది జాగ్రత్తగా గమనించండి. అండ్ స్టార్టింగ్ లెటర్ మనకు ఓన్లీ నార్మల్ లెటర్సే ఉండాలి, లాస్ట్ లో నంబర్ అనేది ఉండాలి. ఈ విధంగా అయితే మనం సేవ్ చేయొచ్చు. ఇది వర్డ్ డాక్యుమెంట్ లోకి సేవ్ అవుతుంది. ఇప్పుడు నేను దీన్ని సేవ్ అంటాను. సేవ్ అన్న తర్వాత టైటిల్ బార్ లో మిస్టర్ హఫీజ్ డాక్యుమెంట్ 1 అనేది వస్తుంది చూడండి. సో యువర్ డాక్యుమెంట్ విల్ బి అప్గ్రేడెడ్ టు ద న్యూయెస్ట్ ఫైల్ ఫార్మాట్. ఓకే అని ఇచ్చేసారు. ఇప్పుడు చూడండి, డాక్యుమెంట్ 1 సేవ్డ్ అని వచ్చేసింది. ఎస్ ఆర్ నో? సో ఈ విధంగా టైటిల్ బార్ లో మనం ఏ నేమ్ తో అయితే సేవ్ చేస్తే ఆ నేమ్ అలానే డైరెక్ట్ గా వచ్చేస్తుంది. సో మీరందరూ క్లియర్ అని నేను అనుకుంటున్నాను. ఎస్, వెరీ గుడ్.